సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగుకు నీరులేక రాయకట్టు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రైతులు సాగునీరు విడుదలైందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు ఎలేరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో ఏలేరు ఆయకట్టు రైతులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం గొల్లప్రోలు మధ్య టోల్ గేట్ సమీపంలో ఉన్న గొర్రిఖండి పంట కాలువ వద్ద నిర్వహించిన ఈ క్షీరాభిషేకం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, నీటి సంఘ నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు, రైతులు పాల్గొని పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క చేసిన విధానానికి ఈ రోజు ఇదిగా వీళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఇంత ఆనందంగా వచ్చి వారి యొక్క ఆనందాన్ని వెలిబుచ్చుతూ పాలాభిషేకం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక పాలాభిషేకమే కాదు, ఇందాక ఎవరో అన్నారు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేమని. ఆ రకంగా ఈ రోజున రైతులు ప్రతి ఒక్కరి గుండెల్లోని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి ఈ రోజున అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో కారణంగా మేము ఇవ్వలేనన్నా కూడా, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 2006లో ఇదే పరిస్థితి ఆ రోజున 5.5 టీఎంసీ వాటర్ ఉండగానే ఇవ్వడం జరిగింది. అదే ఈ రోజున 8.23 టీఎంసీ ఉండగా కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిని చెప్పడం, ఒక ఎలినో అనే కారణంగా చూపించి ఈ రోజున ఇక్కడ రైతుల్ని నాశనం చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి అధికారులందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా రైతుల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ పిఠాపురం నియోజకవర్గ రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఆయన 2 సంవత్సరాలైనా 600 కోట్లని అభివృద్ధి చేసి ఈ రోజున రైతుల పట్ల ఇంతలాగా నిలబడి నేనున్నాను అని చెప్పేసి రైతుల పట్ల నిలబడిన ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. పిఠాపురం నియోజకవర్గ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏ ఒక్క రైతు కూడా పంట వేసుకోవడానికి కానీ, పంట పండించుకోవడానికి కానీ ఎవరో భయపడవలసినటువంటి అవసరం లేదు. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ప్రతి నిమిషం ఆలోచన చేస్తా ఉన్నారు. నిజానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి ఏలేరు రిజర్వాయర్లో నీటి శాతం ద్వారా పంట పండించలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారితో, అలాగే ఇరిగేషన్ అధికారులతో, అగ్రికల్చర్ అధికారులతో, అన్ని శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం తరపున కానీ, పవన్ కళ్యాణ్ గారి తరపున కానీ రైతుల కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి వాటర్ కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వంతో అనుమతి పొంది ఈ రైతుల పక్షాన నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున మన పిఠాపురం ఎమ్మెల్యే అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ నియోజకవర్గం ప్రజల తరపున, రైతుల తరపున, అంటే యావత్ నియోజకవర్గ ప్రజల తరపున. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రైతులు పడుతున్న ఆవేదన ఏదైతే ఉందో, అంటే చివరి ఎకరా వరకు నీరు అందుతుందా లేదా అనే ఒక సందిగ్ధత ఏర్పడింది మన పిఠాపురం నియోజకవర్గంలో. ఆ సందిగ్ధత ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే మరుక్షణం ఇది నా నియోజకవర్గం, ఇది స్పెషల్ కోటా ఇవ్వాలి నా నియోజకవర్గానికి కాకుండా కాకినాడ జిల్లాలో ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రైతు ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పెద్దాపురం కానీ, జగ్గంపేట కానీ, పిఠాపురం కానీ, ఇవన్నిటికీ కూడా చివరి ఆయకట్టు వరకు కూడా, చివరి ఎకరా వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని సరే ప్రతి ఎకరాకి కూడా నీరు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అధికారులకి అలానే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం.